హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను 2 హెల్దీ రెసిపీస్ని షేర్ చేయబోతున్నానండి. జనరల్గా ఓట్స్ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు అవి మన హెల్త్కి ఎంత మంచియో కదండి. ఈరోజు వీడియోలో ఓట్స్ని మరింత హెల్దీగా మరియు న్యూట్రిషియస్ ఫైబరస్గా తినేటట్లు 2 రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. ఎస్పెషల్లీ ఎవరైతే డయాబెటీస్తో ఓవర్ వెయిట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ రెసిపీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్స్టెంట్గా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ సింపుల్ రెసిపీస్ తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి, మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి సహకరిస్తాయి. ఇక్కడ నేను ముందుగా ఓట్ మీల్ని, ఆ తర్వాత ఓట్స్ ఆమ్లెట్ని చూపిస్తానండి. ఓకే, రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ నేను కెలాగ్స్ ఓట్స్ని తీసుకుంటున్నానండి. ఈ ఓట్స్ తక్కువ కొలెస్ట్రాల్ని కలిగి మరియు జీవక్రియ రేటును అంటే మెటబాలిజం రేట్ను పెంచుతుందని నిరూపించబడిందండి. ఇక్కడ నేను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి. అన్నిటినీ కలిపి తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక పర్సన్కి సరిపోయినంత మాత్రమే ఓట్స్ని తీసుకుంటున్నాను. దానిని బట్టి మీరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు అవిసె గింజలను తీసుకుంటున్నానండి. ప్రతిరోజు 1 స్పూన్ అవిసె గింజలను తీసుకోవడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయండి. అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి ఇవి సహకరిస్తాయి. అవిసె గింజల్లో శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించే లక్షణాలు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాల్లో అవిసె గింజలు ఎంతో ముఖ్యమైనవండి. గుండె సంబంధిత వ్యాధులు, ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ని నిరోధించే శక్తి ఈ గింజలకు ఉంది. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న కప్పు పాలని, అలాగే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేశానండి. వీటిని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఓట్స్ని పాలలో ఉడికించాలండి. ఓట్స్ కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే 1 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవచ్చండి. అంటే హనీని తినలేము అనుకున్న వాళ్ళు షుగర్ని వేసుకోవచ్చు. అలవాటు అయ్యే కొద్దీ షుగర్ని మానేసి హనీని ప్రిఫర్ చేస్తే మంచిది. అలాగే హనీని వేడివేడి వస్తువుల్లో ఎప్పుడూ వేయకూడదండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులోకి హనీని యాడ్ చేసుకుని తినాలి. ఇక్కడ నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని గ్రేట్ ఎనర్జీ ఫుడ్ అని చెప్పొచ్చండి. వీటిలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి, మెటబాలిజం రేట్ను కూడా పెంచుతాయండి. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఓట్స్ కూడా సాఫ్ట్గా అయిపోయినాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా తయారైపోతుంది. స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాత సినమన్ స్టిక్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. దాల్చిన చెక్క పౌడర్ని వేయటం వల్ల అది మన శరీరంలో బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా తయారైంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేస్తున్నానండి. తేనె సహజ సిద్ధమైన పోషక పదార్థం అండి. ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అలాగే దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తినిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఈ హనీ అనేది. తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్తో కాస్త గార్నిష్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక అరబద్ద యాపిల్ని తీసుకుని విధంగా పైన గార్నిష్ చేస్తున్నానండి. యాపిల్ని తీసుకోవటం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేస్తుందండి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఫైబర్ మన శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. అలాగే యాపిల్ని తొక్కతో పాటే తినాలండి, తొక్క తీసి తినకూడదు. చూస్తున్నారు కదండి, ఎంతో హెల్తీగా ఉండే ఓట్ మీల్ రెడీ అయిపోయింది. ఇలా ఎర్లీ మార్నింగే ఈ హెల్దీ ఓట్ మీల్ని తీసుకోవటం వల్ల అతిగా తినడం అనేది తగ్గుతుంది. అలాగే మన పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. తదుపరి బరువు కూడా పెరగకుండా నిరోధించడానికి ఈ ఓట్ మీల్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. తర్వాత సెకండ్ రెసిపీగా ఓట్స్ ఆమ్లెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నానండి. అందులోకి 6 to 7 టీ స్పూన్స్ ఓట్స్ని తీసుకుంటున్నాను.
ఇలా తీసుకున్న ఓట్స్ని మెత్తటి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గుడ్లకి సరిపడా ఓట్స్ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ గుడ్లను తీసుకున్నట్లయితే ఇంకాస్త ఎక్కువ ఓట్స్ని తీసుకోవచ్చు. అలాగే ఒక గుడ్డుని తీసుకున్నట్లయితే తగ్గించి ఓట్స్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టి ఉంచండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, ఇవన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చే వరకు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని కాస్త గ్రేట్ చేసి తీసుకున్నానండి, ముక్కల్లా కాకుండా. తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 గుడ్లని కొట్టి తీసుకుంటున్నాను. తర్వాత ఇలా తీసుకున్న ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఆమ్లెట్ మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు బీట్ చేసుకున్న ఈ ఎగ్స్లోకి మనం కట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, వీటన్నింటినీ వేసేసి చక్కగా ఒకసారి మరలా బీట్ చేసుకుంటున్నానండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మెత్తగా బ్లెండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ ఉంది కదండి, దానిని వేసేసేయాలి. ఓట్స్ పౌడర్ని వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఎగ్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా ఉంది కదండి, అందుకోసం ఇక్కడ నేను కొద్దిగా పాలని వేస్తున్నాను. కొద్దిగా లూజ్ అయ్యేటట్టు వేస్తున్నానండి. థిక్గా ఉన్నట్టుగానే మనం ఆమ్లెట్ వేసామంటే అంత బాగోదు. అందుకని ఈ విధంగా కాస్త లూజ్గా చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి. మనకి డైట్లో ఉన్నప్పుడు మిరియాలని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వెయిట్ లాస్లో బాగా ఉపయోగపడుతుందండి. అందుకని నేను ఇక్కడ కారానికి బదులు మిరియాలని అలాగే పచ్చిమిర్చిని వేశాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత అందులోకి మనం మిక్స్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇద్దరికి సరిపోయేటట్టు వస్తుందండి. కాబట్టి ఒక ఎగ్ అయితే ఒక్కరికి, 2 ఎగ్స్ అయితే ఇద్దరికి సరిపోయేటట్టు మనకి ఈ ఓట్స్ ఆమ్లెట్ మిక్స్ అవుతుంది. ఆమ్లెట్ని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూతను ఉంచి ఒక 10 సెకండ్ల పాటు ఉడికించాలండి. అప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా రోస్ట్గా వేగిన ఆమ్లెట్ రెడీ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వెనక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 2 సెకండ్ల పాటు ఉంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని కూడా కాస్త స్ప్రెడ్ చేసి మిగిలిన ఎగ్ బ్యాటర్ని కూడా ఇందులోకి వేసేసేయాలి. వేసిన తర్వాత కాస్త స్ప్రెడ్ చేసుకుని మరలా మూతను ఉంచి లో ఫ్లేమ్లో ఒక 10 సెకండ్ల పాటు ఉడకనివ్వండి. 10 సెకండ్ల తర్వాత వెనక వైపుకి టర్న్ చేసుకోండి. మనం ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసాం కదండి, కాబట్టి ఒక ఆమ్లెట్ని తినగానే మనకి హెవీ ఫీల్ వస్తుంది. కాబట్టి ఇద్దరికి సరిపోతుందండి నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన ఆమ్లెట్స్ అయితే. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉన్నటువంటి ఇలాంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని మీ డైట్లో చేర్చుకోండి. ఎటువంటి కష్టం లేకుండా కొద్దిపాటి ఎక్సర్సైజ్తోనే మీరు మీకు కావాల్సినంత వెయిట్ని తగ్గొచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.